Yes, sir. Thank you very much, sir, and good evening, everybody. Uh, Before I get into the topic for today, actually, tomorrow we have got one very important session, Dr. Priyanka's session on stress, the serial killer. సో ఆల్రెడీ చాలామంది మీరు గ్రూప్స్ కూడా ఫామ్ చేసుకున్నారు. మేక్ షూర్ దట్ యువర్ యూటిలైజింగ్ దిస్ సెషన్ బికాస్ ఇది దిస్ ఈస్ నాట్ అబౌట్ గెటింగ్ మోర్ అండ్ మోర్ క్లయింట్స్ కాదు, గివింగ్ రైట్ అవేర్నెస్ టు పీపుల్ అబౌట్ స్ట్రెస్ అండ్ దట్ టు ఫ్రమ్ ఎ వెరీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ లైక్ డాక్టర్ ప్రియాంక. సో యూస్ చేసుకోండి సెషన్ని, డాక్టర్ ప్రియాంక సెషన్. అండ్ వన్ సెకండ్. So this is the session. I think you all have the flyers. And next, we already launched this fat loss challenge. దీని అనౌన్స్మెంట్ కూడా జరిగింది, ద గ్రేట్ ఇండియన్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్, వేర్ 90 days 4 friends and 1 mission. దీనికి చాలామంది స్టేటసెస్లో కూడా నేను చూస్తున్నాను, ఆల్రెడీ కొంతమంది టీమ్స్ కూడా ఫిల్ అయిపోయినాయి. కొంతమంది వీ హ్యావ్ 1 slot లెఫ్ట్, టీమ్ మెంబర్ కోసం చూస్తున్నామని. చాలా ఎక్సైటింగ్‌గా ఆల్రెడీ యూ ఆర్ టేకింగ్ ద ఇనిషియేటివ్ టు form your teams. Excellent, congratulations. And 27th, if you are getting inquiries on how we can participate in this, just tell them that even you are yet to get complete information. And 27th is a orientation program. సో మీకు అడుగుతున్న వాళ్ళ ఎంక్వైరీ లిస్ట్ అంతా ఒక గ్రూప్‌లో వేసుకోనో, ఫోన్ నంబర్స్ పెట్టుకొని, మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ అబౌట్ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆన్ 27th. ఓకే. సో అండ్ ఫ్యూ ఆఫ్ యూ ఇంకా ఏంటి ఇది అని ఇంకా తెలియకపోయింటే యూ ఆర్ మిస్సింగ్ ఔట్ ఎ లాట్. ఓకే. దిస్ ఈజ్ సంథింగ్ రియల్లీ బిగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. నౌ కమింగ్ టు ద మొబైల్ డిస్ట్రాక్షన్స్ ఆర్ రీల్స్, లేదా మనకు కూడా అఫెక్ట్ అవుతున్నామా? ఈ కాల్లో ఎంతమంది అఫెక్ట్ అవుతున్నారు ఆనెస్ట్‌గా చెప్పాలంటే? అంటే మొబైల్‌లో స్క్రీన్ టైమ్ మనకు తెలియకుండానే కాస్త వెళ్ళిపోతాంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతా యోధులు, సైనికులు ఉన్నట్టున్నారే. అంటే అంటే నాకు కూడా పోతా ఉంటుంది. మీరేమి ఇక్కడ మాకు ఆనెస్ట్‌గా చెప్పాలంటే 3 అవర్స్ అనేది నథింగ్. నేను చాలా తక్కువ చెప్తున్నా. 3 అవర్స్ ఈజ్ జస్ట్ లైక్ దట్ గోయింగ్ అవే. 3 అవర్స్. ఒక రీల్‌తో స్టార్ట్ అయ్యి ఆడ నుంచి మళ్ళా ఆ లోపల ఇంకొకటి ఇట్లా. పీపుల్ స్క్రోల్ ఈవెన్ ఫర్ 6 అవర్స్, 7 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్. దట్ ఈస్ హాఫ్ ద లైఫ్. హాఫ్ ద లైఫ్. డూ యూ థింక్ అటువంటి లైఫ్‌లో ఏదన్నా ఒక సిగ్నిఫికెంట్‌ది జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అబ్సల్యూట్‌లీ నో. రైట్? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ అడిక్షన్? ఆన్సర్ ఈస్ ఐ మీన్ ఆహ్, ఆల్కహాల్ అడిక్షన్ గానీ, లేదంటే డ్రగ్ అడిక్షన్, లేదా షుగర్ అడిక్షన్, వీటిలాగానే మొబైల్ అడిక్షన్. సో, ఇట్ ఈస్ నాట్ యాహ్! ఐ కెన్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్ టుమారో మార్నింగ్. ఆన్సర్ ఈస్ నో. బట్ కంపేర్ టు అదర్ అడిక్షన్స్, ఎస్పెషల్లీ డ్రగ్ అడిక్షన్ కానీ, ఆల్కహాల్ అడిక్షన్ వీటితో కంపేర్ చేస్తే, షుగర్ అండ్ మొబైల్, దే కెన్ బి పుట్ ఇన్ వన్ కేటగిరీ. అండ్ ఇట్ హ్యాస్ సెపరేట్ మెథడ్ దట్ we guys can follow, which is a little scientifically proven. అండ్ దాని గురించి నేను కొంచెం మాట్లాడతాను. బికాజ్ లూజింగ్ 20 ఇయర్స్ ఇన్ అవర్, మనకుండే 100 సంవత్సరాలనో, 8 ఇయర్స్‌లోనో 20 ఇయర్స్‌ని అట్లనే తీసి పక్కన పెట్టేయడం అంటే అంతకు మించిన ట్రాజడీ లేదు. ఐ మీన్ ఇంక మిగతా దాంట్లో ఒక 20 ఇయర్స్ నిద్రపోయి ఉంటాము. రైట్? ఇంకా మిగిలింది ఏముంది? ఏం చేస్తాము? రైట్? వి కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ లైఫ్. సో, ఏదన్నా చేయగలిగితే ఈ మొబైల్ టైమ్‌లోనే చేయాలి. యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, హౌ కెన్ వి బేసికల్లీ డూ దట్? వన్ సెక్. యాహ్! ఫస్ట్ థింగ్,
మనం అలా చేయాలంటే దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ ఫ్లో చార్ట్. సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంటే ఫ్లో చార్ట్స్ అనేవి ఇట్లుంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ మొబైల్. మొబైల్‌లో ఆ అడిక్షన్‌లోంచి మనం బయటపడాలనుకుంటున్నాం. ఫెంటాస్టిక్. బట్ అడిక్షన్‌లోంచి బయటపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గోల్ ఉందా? అసలెందుకు బయటపడాలా? డూ వి హావ్ ఎ గోల్? డూ యూ హావ్ సంథింగ్ దట్ వి ఆర్ లుకింగ్ అప్ టు ఇన్ అవర్ లైఫ్? డు యూ హావ్ ఎ మిషన్? డు యూ హావ్ సమ్ విజన్? ఇఫ్ ద ఆన్సర్ ఈస్ యెస్. అవును నాకు ఉంది. అప్పుడు మనం నెక్స్ట్‌ది మాట్లాడొచ్చు. పెద్ద నాకేం గోల్స్ లేవు. బెస్ట్ ఒచ్చి మొబైల్ స్క్రోలింగ్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే దానికి మళ్ళా 20 ఏళ్ళు సేవ్ చేసుకొని ఏం చేస్తాం? యామ్ ఐ మేకింగ్ సెన్స్ టు యూ? కనీసం ఎంటర్‌టైన్ అన్నా అవ్వండి. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ గోల్, ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ లుక్ అప్ టు, that you're excited about, then you cannot come out of these addictions. Full stop, period. Okay? Okay, if you say, Naren, we have a goal, but we don't have motivation. అక్కడనే మాకు డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్. ఐ హావ్ ఐ వాంట్ టు లూజ్ వెయిట్ ఆర్ ఐ వాంట్ టు అచీవ్ దిస్. ఐ వాంట్ టు డూ ఎ బిజినెస్. ఐ వాంట్ టు యూ హ్యావ్ గోల్స్ బట్ యు ఆర్ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్ వెరీ ఈజీలీ బై దిస్ మొబైల్. ఒక్కసారి పొద్దున్న మొదలు పెట్టేసి ఈ రోజు వెళ్ళిపోతుంది. అగైన్ సెప్టెంబర్ 21st, మళ్ళా సెప్టెంబర్ 22nd, 23rd. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఐ డెఫినెట్లీ హ్యావ్ ఎ గోల్. అలా మీరు అనుకునే పని అయితే దెన్ దిస్ విల్ వర్క్. దిస్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ ఫార్ములా. ఓకే. ఈ ఫార్ములా మీరు గమనించారంటే మన ప్రాబ్లమ్ అంతా ఏమి బేసికలీ వీ డోంట్ హ్యావ్ మోటివేషన్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక పని చేసేందుకు ఆ ఇప్పుడు ఆ మొబైల్ నన్ను స్క్రాల్ చేసేందుకు, ఆ మొబైల్ నన్ను లోపలికి తీసుకున్న దానికంటే ఎక్కువగా నన్ను మోటివేట్ చేయగలగాల. దాని మొబైల్‌ని కింద పెట్టేసి ఆ పని చేసేందుకు. అంత మోటివేషన్ నాకుందా? అంత మోటివేషన్ ఉండాలంటే దిస్ ఫార్ములా ఈస్ గోయింగ్ టు వర్క్. సో, ఈ ఫార్ములాలో న్యూమరేటర్ చూసారంటే బిలీఫ్ ఇంటూ ఇంపార్టెన్స్, బి ఇంటూ ఐ, డినామినేటర్ ఈస్ డి ఇంటూ డి. డిస్ట్రాక్షన్ అండ్ డిలే. I repeat, your motivation equals belief into importance divided by distraction into delay. న్యూమరేటర్ ఎంత ఎక్కువ ఉండి, డినామినేటర్ ఎంత తక్కువ ఉంటే మీ మోటివేషన్ అంత ఎక్కువ ఉంటది. మనం ఈ ఫార్ములా గురించి ఇప్పుడు మాట్లాడతాం కొద్దిసేపు. ఫస్ట్ థింగ్ బిలీఫ్. సో, ఆహ్, బిలీఫ్ అండ్ ఇంపార్టెన్స్ అంటే ఒక గోల్ మనం ఏదైతే ఒక గోల్ అనుకుంటున్నామో, ఆ గోల్ నేను అచీవ్ చేయగలనన్న నమ్మకం మనకుందా? అది ఉన్ అది లేకపోతే ఆ నమ్మకంని బిల్డ్ చేసుకునేందుకు ఏం చేయాలి? వి హావ్ టు వర్క్ ఆన్ దట్ ఫ్రంట్. బిలీఫ్ అనేది ఇట్ కెన్ బి నర్చర్డ్. అంటే ఒక మొక్కని నీళ్లు పోసి పెంచినట్టు బిలీఫ్ కెన్ బి నర్చర్డ్. అండ్ బిలీఫ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ విషయమైనా సరే ఒక ఆహ్, ఎగ్జాంపుల్ బిలీఫ్ కెన్ మేక్ ఆర్ బ్రేక్. ఈ కాల్‌లో ఐ డోంట్ నో మేబీ 100+ పీపుల్ ఆర్ దేర్. 150+ పీపుల్. 150+ పీపుల్‌కి 150 డిఫరెంట్ బిలీఫ్ లెవెల్స్ ఉంటాయి. దట్స్ అవర్ లైఫ్. మై బిలీఫ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అనదర్ పర్సన్స్ బిలీఫ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీ బిలీఫ్ లెవెల్ ఏంటి? అండ్ బిలీఫ్ ఎంత గేమ్ ప్లే చేస్తదంటే అంటే ఎన్వైర్నమెంట్ మనం ఎవరితో ఉన్నామో, మన బిలీఫ్‌ని ఎవరు అఫెక్ట్ చేస్తున్నారు, అదొకసారి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు ఇది విన్నారా? శల్య శారద్యం అనేది విన్నారా?
ఆహ్, భగవద్గీతలో శల్య సారథ్యం అనేది కాన్సెప్ట్ ఐడియా ఉందా? శల్యుడు ఎవరికి రథసారథ్యం చేశాడు కర్ణుడికి. అర్జునుడికి ఎవరు చేశాడు? కృష్ణుడు. బట్ అక్కడ జరిగిన మిస్టేక్ ఏమంటే అన్నిటికి కృష్ణుడు ఈయన డౌట్‌లు అడుగుతాన్నా, "నువ్వు చేయగలవు. యూ కెన్ డూ ఇట్. యూ హావ్ టు డూ ఇట్. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ అవర్ డ్యూటీ. లెట్ అస్ డూ ఇట్. లెట్ అస్ ఫైట్" అని చెప్తన్నాడు. ఈ పక్క శల్యుడు ఏం చేస్తున్నాడు? ఐ డోంట్ నో వెదర్ యూ నో ది స్టోరీ ఆర్ నాట్. శల్యుడు మొత్తం రివర్స్ చేస్తాంటాడనమాట. "వాళ్ళని చూడు ఎట్టున్నారు. నువ్వు చేయగలవా? మన వల్ల అయితదా? గోవిందా ఇది అయ్యే పనిలే కావు." ఇది మొత్తం రివర్స్ శల్యుడి దగ్గర. వాట్ హ్యాపెండ్ అనేది వాళ్ళ అది ఎంత అది శల్య సారథ్యం అనేది వచ్చేసింది ఫైనల్‌గా. అంటే ఏమంటే ఎ పర్సన్ who is in the form of a friend who is just next to you but misguiding you. అంటే హూ ఈజ్ అంటే ఆయన వలన ఇప్పుడు ఆహ్, మనకు దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బిలీఫ్ అనేది ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే, మన చుట్టుపక్కల, నా చుట్టుపక్కల ఐ విల్ నెవర్ అలో ఎనీ పర్సన్ ఇన్ మై లైఫ్ హూ విల్ షెల్యూడ్ లాంటి పర్సన్ నేను అలో చేయను. సింపుల్. ఇట్ కుడ్ బి ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. అంటే నా ఎనర్జీని డ్రైన్ చేసే పర్సన్స్‌ని నా దే విల్ నాట్ బి దేర్. ఓకే. నౌ ద క్వెషన్ ఈస్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ యువర్ బిలీఫ్. మేబీ యూ హ్యావ్ ఎ శల్య నెక్స్ట్ టు యూ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎ కృష్ణ ఎట్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. యువర్ బిలీఫ్ హ్యాస్ టు బి నర్చర్డ్. బిలీఫ్ హ్యాస్ టు బి నర్చర్డ్. నీళ్లు పోసి పెంచాల. మనం మొక్కకి నీళ్లు పోసే కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ మీ ఆత్మస్థైర్యం మీద గూడా పెంచుకోవాలి. ఓకే. ఒకటి బిలీఫ్ ఎంత ఎక్కువ ఉంటే మోటివేషన్‌కి అంత హెల్ప్ అయితది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్. ఏ విషయం గురించైతే మనము వర్క్ చేయాలనుకుంటున్నామో అది మనకెంత ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆబ్వియస్‌లీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళా నేను నా పని పక్కన పెట్టేసి మొబైల్ ఎత్తుకునేస్తా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. One person came for weight loss. Okay. So usual questions we ask. So Matranaka, so is mid 30s. So Chepandi, what is the reason? Why do you want to lose weight? లేదండి. చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఎలా అయినా వెయిట్ లూజ్ అవ్వాలి. ఐ మీన్ అట్లానే పోస్ట్‌పోన్ అయితాంది. ఆహ్, ఓకే. ఓహ్! వెరీ గుడ్. చూసినారా రీజన్ లేదిక్కడింకా. ఈస్ దట్ ఎ రీజన్? That's not a reason. Importance. Why is it important? సో, ఐ ఆస్క్డ్ హిమ్ ఓకే అండి. ఫెంటాస్టిక్ అని అది ఇది 1, 2 మాటలు మాట్లాడినాక మళ్ళీ అడిగాను. సో, చెప్పండి వై డు యూ వాంట్ టు లూజ్ వెయిట్ అని. బికాజ్ ఐ వాంటెడ్ టు నో ద రీజన్. దెన్ హి ఆస్క్డ్ యాక్చువల్లీ నాకు ఇంతకుముందు బట్టలు బాగా పట్టేటివి. ఇప్పుడు అన్నీ టైట్ టైట్ అయిపోయినాయి. సో, ఐ షుడ్ డెఫినైట్‌లీ గెట్ ఇంటు మై బెస్ట్ క్లోత్స్. క్యాజువల్లీ ఫ్రెండ్లీగా అడిగాననమాట. "ఏం సార్ నెక్స్ట్ సైజ్ క్లోత్స్ కొనుక్కోవచ్చు కదా!" ఆయన నవ్వినాడు. నేను నవ్వినాను. ఇద్దరం నవ్వుకున్నాము. మళ్ళీ నేను 2, 3 మాటలు మాట్లాడినా అట్లా. తర్వాత "ఇంకేం సార్ ఇంకేమన్నా రీజన్ ఉందా? వాట్ ఈస్ ద మోటివేషన్? వై ఈస్ వెయిట్ లాస్ ఇంపార్టెంట్ టు యూ?" బికాజ్ నాకు నిజం కావాలి. అదేనా ఎందుకంటే నెక్స్ట్, నెక్స్ట్ సైజ్ క్లోత్స్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ సైజ్ బెల్ట్ ఉంది. ఎందుకు కావాలా వెయిట్ లాస్? ఈస్ దేర్ సంథింగ్ బియాండ్? అప్పుడు ఆయన చెప్పాడు. సార్ యాక్చువల్లీ ఆహ్, మీరు చెప్తా ఉంటే ఆలోచిస్తాన్నాను. నాకు ఐ హావ్ ఎ స్మాల్ కిడ్. హి ఈస్ రైట్ నౌ అరౌండ్ 4 ఇయర్స్. వాడు ఇప్పుడిప్పుడే భయంకరంగా పరిగెత్తా అంటాడు ఇంట్లో ఆడుకుంటా. నన్ను పిలుస్తా అంటాడు. నేను ఆఫీస్ నుంచొచ్చి షూ ఇప్పేంత లోపలనే అలసిపోతున్నాను. వానెనక ఏడ పరిగెత్తానో, వానెనక పరిగెత్తలేకపోతున్నాననే ఫీలింగ్ నాకు పెరిగిపోతాంది. ఐ యామ్ నాట్ ఏబుల్ టు ప్లే విత్ మై కిడ్. ఐ వాంట్ టు క్యాచ్ అప్ విత్ హిస్ స్పీడ్. వానితో పాటు ఎంతకాలం ఉంటారు సార్ మనతో? ఆ తర్వాత ఒక 15, 20 నిమిషాలు మాట్లాడినాడు ఆ విషయం నాతో. ఎంతకాలం ఉంటారు సార్? ఇంకొక 10 ఏండ్లు ఉంటారా మనతో పాటే ఉండి?
ఆ టైంలో గూడా నన్ను పిలిస్తే నేను ఆడుకోకపోతే ఇంగెట్ట సార్ నాకు భలే బాధేసింది సార్ ఇది. నేను ఆఫీస్‌కి పోయి కూర్చున్నాక 2, 3 సార్లు. తర్వాత అదంతా వాడికి చెప్పలేరు గదా! పిల్లోడికి ఒరేయ్! నేను ఎక్కువ వెయిట్ ఉన్నా పరిగెత్తలేను. హి టుక్ ఎ డెసిషన్. దట్ ఈస్ ఎమోషన్. దట్ ఈస్ ఎమోషన్. దానికి ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లేదు. వేరే షాప్‌లో రీప్లేస్‌మెంట్ దొరకదు. యామ్ ఐ మేకింగ్ సెన్స్ టు యూ? ఈస్ దట్ ఇంపార్టెంట్? ఇంపార్టెంట్. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్? లైఫ్. ఇంక 10 ఏళ్ల తర్వాత వాడు లైఫ్‌లో వాడు చూసుకుంటాడు. నాకుండే టైంలో గూడా వాడితో ఆడుకోకపోతే ఇంగెందుకు సార్ నేను? దట్ ఈస్ ఇంపార్టెన్స్. అది నువ్వు నమ్మగలుగుతున్నావా బిలీఫ్? కృష్ణుడి దగ్గరకొచ్చినాడు. అంటే నేను కృష్ణుడు కాదు. ప్లీజ్ అండర్‌స్టాండ్. అంటే రైట్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చినాడు. "ఏమియా నరసింహరావు నవ్వుతున్నావు?" అంటే అంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్‌ని తీసుకుపోయి ఎవరి దగ్గరన్నా మాట్లాడింటే, "అయ్యో! ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదురా నాయనా! ఇట్లనే అనుకుంటాం గాని" అనేసి నీరుగార్చేసిండొచ్చు. బట్ హి కేమ్ టు ద రైట్ పర్సన్. ఆయనని బిలీఫ్ పెంచుతూ ఇంగక్కడి నుంచి ఇప్పుడు నవీన్ ఏం జేసినాడు? ఆ మేడమ్‌తో, రామలక్ష్మి గారితో, అమృత గారితో అనుకుంటా, దుర్గాచరణ్ ఏం జేసినాడు? మన 'శ్వేత మ్యామ్' గాయత్రి గారితో ఏం జేసినారు? వాళ్ళని దగ్గరుండి నడిపించి దట్ ఈస్ ఆ బిలీఫ్‌ని ఫస్ట్‌లో ఎవరికుండదు బిలీఫ్. మెల్లమెల్లగా బిలీఫ్‌ని పెంచుతూ తీసుకుపోవడం. దట్ ఈస్ వాట్ ఎ కోచ్ డస్. వి నర్చర్, వి నర్చర్, వి నర్చర్. సో, వెన్ యూ టేక్ ఎ టాస్క్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ దట్ టాస్క్ ఇంపార్టెంట్ టు అస్? మనకెంత ఇంపార్టెంట్? ఎందుకు ఇంపార్టెంట్? అది ఇంపార్టెంట్ కాకపోతే ఖచ్చితంగా మనము మొబైల్ చేతిలోకి తీసుకొని స్క్రాల్ చేసుకుంటాం. మ్యాటర్ అయిపోయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ఔట్ వాట్ ఈస్ ద వాల్యూస్ విలువలంటాము. నాకు ఏది ఇంపార్టెంట్? ఇఫ్ ఇట్ ఈస్ మనీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ద రిలేషన్‌షిప్స్ ఆర్ ద టైమ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ విత్ యువర్ పీపుల్. వాట్ ఈస్ ద గోల్ దట్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ? దట్ గోల్ వై ఈస్ ఇట్ ఇంపార్టెంట్ టు యూ? ఇందాక నేను ఆ వెయిట్ లాస్ కేస్ మీకు చెప్పినట్లే అది మీరు మనం రియలైజ్ కాగలుగుతున్నామా? అయినామంటే నెక్స్ట్ బిలీఫ్ మీద వర్క్ చేయడం. బి అండ్ ఐ అలైన్‌మెంట్‌లోకొచ్చినాయనుకోండి. పి అండ్ ఐ అలైన్‌మెంట్‌లోకొచ్చినాయంటే దెన్ మీరు ఆటోమేటిక్‌గా మీకు వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదనమాట. ఆహ్, మొబైల్ స్క్రోలింగ్‌లోంచి కొంచెం నో ఆటోమేటిక్‌గా చేస్తాం. టైమ్ పాస్‌కి ఏదన్నా 2, 3 చూసుకోవచ్చు గానీ, మీ మైండ్ పాయింట్ చేస్తా ఉంటుంది. బికాజ్ ఒక పక్క గోల్స్ రాసుకుంటారు. ఒక పక్క మొబైల్ స్క్రీన్ సేవర్‌లో ఉంటది. ఒక పక్క మీ మీ కృష్ణ మీతో చెప్తా అంటాడు, మాట్లాడుతా అంటాడు. సారీ టు యూజింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ కృష్ణ, కృష్ణ అనేసి. అంటే మై ఇంటెన్షన్ ఈస్ యువర్ మెంటర్ ఆర్ యువర్ కోచ్. హే! హౌ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ అనేసి. దే విల్ బి నర్చరింగ్ దిస్ బిలీఫ్. When that numerator is in alignment, the beauty is you don't need to worry about the denominator. డిస్ట్రాక్షన్స్ అండ్ డిలేస్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. చాలా సార్లు మనం ఒక పని చేద్దాం అనుకోని పోస్ట్‌పోన్ చేసుకుంటుంటాం. పోస్ట్‌పోన్ చేస్తాం. అదే సార్ నెక్స్ట్ మంత్ ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి చేసేయాల. ఎందుకంటే యూ డోంట్ హావ్ ఇంపార్టెన్స్. న్యూమరేటర్‌లో ఐ లేదు. ఇఫ్ ద ఐ ఈస్ వెరీ పవర్‌ఫుల్ దెన్ డిలేస్ ఉండవు. డిస్ట్రాక్షన్స్‌ని కూడా మనం మేనేజ్ చేస్తాం. చాలా మంది ఆహ్, ద టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడతారనమాట. లైక్ టైమ్ ఎట్లా మేనేజ్ చేయాలి? చాలా బిజీగుంటాము. ఆహ్, హౌ టు మేనేజ్ టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మాకేమన్నా చెప్తారని. రియల్‌గా వాల్యూస్, ఇంపార్టెన్స్, గోల్స్ తెలిసిన వాళ్ళు దే దే అండర్‌స్టాండ్ థిస్. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ యాస్ టైమ్ మేనేజ్‌మెంట్ బికాజ్ ఎవ్రీబడీ హాస్ ఓన్లీ 24 అవర్స్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ప్రయారిటీ మేనేజ్‌మెంట్. ప్రయారిటీ. నేను దేన్ని పట్టించుకోనో, లైట్ తీసుకుంటానో దానికి చాలామంది దే గివ్ లాట్ ఆఫ్ ప్రియారిటీ. మేబీ అట్ అక్కడ టైం వేస్ట్ అయితుందనమాట. అంతేగాని నేను అక్కడ టైం పెట్టొద్దు అని చెప్పేకేం లేదు. ఓకే. సో, ఐ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ప్రయారిటీస్. ఐడెంటిఫై యువర్ ప్రయారిటీస్ నంబర్ 1 అండ్ వర్క్ ఆన్ యువర్ బిలీవ్స్ నంబర్ 2. డిస్ట్రాక్షన్స్ అండ్ డిలేస్ ఆర్ గోయింగ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. నౌ ఓహో! నరేన్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మోటివేషన్ భయంకరంగా వచ్చేస్తదా? ఇంక రేపటి నుంచి మేము
ఆన్సర్ ఈస్ మోటివేషన్ ఈజ్ లైక్ ఐ టోల్డ్ దిస్ మెనీ టైమ్స్. మోటివేషన్ ఈజ్ లైక్ టేకింగ్ బాత్. స్నానం చేసినట్టు. రోజు చేయాలి. ఈరోజు స్నానం చేసినాం కదా అని రేపు మానేయం కదా! మోటివేషన్ కూడా అలానే. ఆ మోటివేషన్ మనకు పంప్డ్ అప్‌గా, చార్జ్డ్ అప్‌గా ఎందుకు మేమంత భయంకరంగా ఫైర్ మీద ఉంటామంటే, ఓన్లీ రీజన్ ఈస్ వి ఫాలో సర్టెన్ థింగ్స్ కాల్డ్ యాస్ మైక్రో విన్స్. ఎప్పుడు మనము ఎక్కువ మోటివేట్ అయితాం చెప్పండి? ఒక గెలుపు తర్వాత. నిజమేనా? గెలిచేందుకు మోటివేషన్ కావాలి. గెలిచినాక కూడా మోటివేషన్ ఉంటది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? గెలుపు నుంచి చానా దూరం వచ్చేసినప్పుడు మోటివేషన్ ఉండదు. బట్ ఆ గెలిచేది కాస్త అలవాటు చేసుకుంటే ఎట్లుంటది? దీనిలోనే ఏమంటామంటే మైక్రో విన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్ ఇస్తావా? ఫర్ ఎగ్జాంపుల్ వేరెవర్ వి రైట్ నౌ ఐ యామ్ ఇన్ కోయంబత్తూర్. వేరెవర్ వి గో, వేరెవర్ వి గో వి క్యారీ బుక్స్. మైక్రో విన్ అంటామనమాట దీన్ని. ఇంకొకటి అక్కడొకటుంచు. మైక్రో విన్స్. ఆహ్, సీ ఇప్పుడు ఏం చేస్తాం ఈ బుక్ పెట్టుకొని కార్‌లో రేపు నేను ఇక్కడి నుంచి కొచ్చిన్ వెళ్తున్నాము. 4 అవర్సో, 3 అవర్సో ఏదో ట్రావెల్ అనుకోండి. ఈ బుక్ ఉంది. బై మిస్టేకో, యాక్సిడెంటల్‌గానో, క్యాజువల్‌గానో 2 పేజీలు చదివినా అనుకోండి. చిన్న విన్ అయినట్టేనా? దట్ ఈజ్ మైక్రో విన్. అదే ఈ బుక్కే లేదనుకోండి. అప్పుడు మొబైల్ ఖచ్చితంగా స్క్రోల్ చేస్తాం. రైట్? గెట్ యూజ్డ్ టు మైక్రో విన్స్. గెట్ యూజ్డ్ టు మైక్రో విన్స్. వాట్ ఈస్ వై షుడ్ ఐ బి క్యారింగ్ థిస్ మెనీ బుక్స్? ఓన్లీ జస్ట్ 2 డే ట్రావెల్ నాకంతే. 2, 3 రోజులు. ఆల్‌మోస్ట్ దీంట్లో ఈ అన్ని బుక్స్ ఆల్రెడీ ఒకసారి చదివేసినింటా నేను. బట్ హైలైట్ ఇంగా చేయలేదు కాబట్టి హైలైటర్‌తో పాటు చూద్దాము కొన్ని అండర్‌లైన్ చేసుకుందాం పాయింట్స్ అని. వి ప్రాక్టీస్ మైక్రో విన్స్ అన్నమాట. మా మైక్రో విన్సే మమ్మల్ని మోటివేట్ చేస్తాయి. ఆ మోటివేషన్‌తో మేము ఇంకా మేజర్ విన్స్ అకంప్లిష్ చేస్తాం. ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ద రీసెంట్ మీట్స్ ఆల్సో ఐ మెన్షన్డ్, "యూ విల్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ మై హౌస్ వేర్ యూ డోంట్ ఫైండ్ బుక్స్." And apart from that, I think I even told this also that I carry books to every damn place except movie theaters. ఎందుకంటే మూవీ ఇట్‌సెల్ఫ్ ఈస్ లైక్ ఎ బుక్ ఫర్ మీ. ఆడకి పోయేదే మోటివేషన్‌కి. మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు రీడ్ దేర్ రైట్. ఎందుకంటే చాలా మంచి విషయాలు తెలుస్తాయి ఆడ. రైట్. సో, ఆహ్, ఈ హాబిట్ ఇఫ్ యూ గెట్ నేను 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 చెప్పింది మీరు ఒకసారి డిఫరెన్షియేట్ చేసుకోండి. దాన్ని నరేన్ చెప్పింది మైక్రో విన్స్. కెన్ ఐ ఆహ్, ఇప్పుడు ఓ 2 పేజీలు అంటే ఇప్పుడు మొబైల్ స్క్రాలింగ్ అలవాటుంది మీకు. మీకు మీరొకటి చిన్న టాస్క్. ఒక చాప్టర్ ఏది 2 పేజీల చాప్టర్‌లుంటాయి కొన్ని బుక్స్‌లో. లేదా చాప్టర్ గూడా వద్దులెండి. చాప్టరా అని భయమేసిందనుకోండి ఒకవేళ. ఎందుకంటే ఒకప్పుడు బుక్కు అంటే భయపడేటోళ్ళు. చాప్టర్ అంటే కూడా భయపడుతున్నాము. సరే. ఒక పేజ్ 1 పేజ్ చదివితే గాని నేను మొబైల్ టచ్ చేయకూడదు. దట్ ఈస్ ఎ మైక్రో విన్. 1 పేజ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అనదర్ పేజ్. చిన్న విన్స్. ఈ విక్టరీస్‌ని గూడా టేస్ట్ చేయకపోతే అప్పుడు ఆ 20, 30 ఏండ్లు ఎగిరిపోతాయి. అది నేను చెప్పిండేదక్కడ. సో, నేను ఫస్ట్‌లో ఈరోజు చెప్పిన మీట్‌లో అల్గోరిథంలో ఫస్ట్ గోల్. డూ ఐ హావ్ ఎ గోల్? ఆన్సర్ యెస్ అంటేనే ఈ మీట్ మొత్తం మీకు సెన్స్ అయితది. యెస్ అన్నప్పుడు నెక్స్ట్ స్టేజ్‌లో బిలీఫ్. ఆ గోల్ వైపు నేను పోతాను అనేందుకు మీకు నమ్మకం కలిగించే ఎన్వైర్నమెంట్‌లో మనం ఉండాలి. వాతావరణంలో. ఆ పర్సన్స్ ఎవరు? ఆ సమూహం ఏది? ఇది ఆ సమూహం. రాత్రులు 9 గంటలకి కలుస్తది ఆ సమూహం. వి గెట్ టుగెదర్ ఎట్ నైట్స్ అన్నమాట. లైక్ మాన్‌స్టర్స్, డెవిల్స్ అండ్ బీస్ట్స్. అండ్ వి డిస్కస్ అబౌట్ సమ్ గుడ్ స్టఫ్ బిఫోర్ వి గో టు స్లీప్. మంచి విషయాలతో నిద్రకు పోతామన్నమాట. రైట్? నిద్రపోయే ముందు ఓ 2 పేజీలు చదువుకుందాం. మైక్రోవెన్. లేసినాక ఒక 2 పేజీలు చదవండి. ఇట్లా స్టార్ట్ చేయండి. డోంట్ ఆహ్,
ఐ థింక్ ఇన్నర్ ఇంజినీరింగ్ ఇషా కోర్స్‌లో ఎక్కడనో వాళ్ళు చెప్పారనమాట. హౌ టు విన్ బికాస్ హోల్ యువర్ హోల్ లైఫ్ ఈజ్ అబౌట్ హౌ కెన్ యూ విన్ ద మార్నింగ్ అంటారు. పొద్దునని గెలిచినోడు జీవితాన్ని గెలుస్తాడు. పొద్దున్నని గెలిచిన వాడు మాత్రమే జీవితాన్ని గెలుస్తాడు. మళ్ళీ చెప్తున్నా. మార్నింగ్ ఎత్తిపోయిందా లైఫ్ ఎత్తిపోయింది. బికాస్ యూఆర్ స్పాయిలింగ్ ద హోల్ మార్నింగ్ ఇంపాక్ట్ మన మైండ్ మీద, డే మీద ఉంటది. సో స్టార్ట్ విత్ రీడింగ్, స్టార్ట్ విత్ మేబీ మెడిటేషన్, మేబీ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే దీనికి రీప్లేస్‌మెంట్ నేను చెప్తా అండి ఇది. రైట్ ఇన్ ద మార్నింగ్ డోంట్ జంప్ ఇంటూ ఇట్. టైం పెట్టుకోండి. కానీ ఎలా పెట్టుకుంటారంటే ఇయన్నీ చేసేటప్పటి నుంచి దానికి నేను పోకూడదు. మార్నింగ్‌ని లెట్ మీ అది ఒకసారి జయిస్తాం. దానికి బిగినింగ్ ఈ 2 పేజీలతో స్టార్ట్ చేయండి. 2 పేజీలతో. మైక్రోవిన్. దానికి సైంటిఫికల్లీ ఐ యామ్ టెల్లింగ్ మైక్రోవిన్స్‌కి మామూలుగా డోపమైన్ అంటారు తెలుసు కదా! దట్ కెమికల్ హ్యాపీనెస్ హార్మోన్. ఆ హార్మోన్‌ని రిలీజ్ చేపించుకునేందుకు వర్క్ చేయండి. 2 నిమిషాలకి మోటివేషను, డిసిప్లిన్‌లు ఏమీ పని అవసరం లేదు. జస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నారా, ఈ బుక్ చేతిలోకి తీసుకున్నామా 2 పేజీలు. కరెక్ట్‌గా 3 నిమిషాలు కూడా పట్టకపోవచ్చు. అది చేయడం వల్ల డోపమైన్ రిలీజ్ అయితది. దట్స్ ఎ ఫ్యూయల్. ఆ ఫ్యూయల్‌తో బండి రన్ చేయండి అని చెప్తున్నాను. సో స్టార్ట్ విత్ స్మాల్ హ్యాబిట్స్. వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దట్, యాహ్! యువర్ మెంటర్, కోచ్‌తో మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇంకో 1 హ్యాబిట్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు మనకి ఇది స్టార్ట్ కాబోతది ఛాలెంజ్. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 నుంచి. దాంట్లో మీరు టీమ్ ఫార్మ్ చేసినారనుకోండి. 3 నెలలు యూ విల్ గెట్ ఎ గ్రిప్ ఆన్ యువర్ లైఫ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఒక టీమ్ మీరు తయారు చేసుకొని నేను నా టీమ్‌లో నలుగురం లేదా నాకు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఈ ఈ విన్ ద డే కోసమనే ఛాలెంజ్ మేము స్టార్ట్ చేశాము. ఓకే. సో ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ గైస్. సో దేర్ ఈస్ నో షార్ట్ కట్ ఆర్ దేర్ ఇస్ నో టెక్నిక్ టు కమ్ ఔట్ ఆఫ్ ఎనీ అడిక్షన్, ఎస్పెషల్లీ దిస్ అడిక్షన్. బికాస్ నేను అక్కడ చెప్పినట్టు పీపుల్ ఆర్ బీయింగ్ పెయిడ్ బిలియన్స్ టు వర్క్ అండ్ ట్రాప్ అవర్ మైండ్స్. ఇది మీరు ఆషామాషీగా, తమాషాగా తీసుకోవాల్సిన విషయం కాదు. మన తరాలను అట్లా ట్రాప్ చేసేందుకు కొన్ని కోట్లు కుమ్మరించి వర్క్ జరుగుతాంది. అలాంటప్పుడు బయటపడడం సులభం కాదు. రైట్? ఈ చిన్న చిన్న విక్టరీస్ మీకు మీరు హెల్ప్ చేసుకోండి. బి ఇంటూ ఐ బై డి ఇంటూ డి. డి ఇంటూ డి డోంట్ వర్రీ. బి ఇంటూ ఐ పుట్ ఇట్ ఆన్ పేపర్. ఓకే. So all the best. And whenever I talk something, I know it will be a little deep. And right in the first instance, అబ్బా నాకు మొన్న ఎవరో మీటింగ్ తర్వాత మెసేజ్ చేసినారు. భలే ఉండింది సార్ మొత్తం అంత అర్థమైతుంది కానీ ఏం అర్థం కాలేదని. చాలా బాగుండింది సార్. వింటున్నంత సేపు ఒక ఊపు, ఉత్సాహము, రచ్చ రవస అంతా. కానీ నాకు 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 ఆ విషయం మీరు చెప్పకుండానే నాకు తెలుసు. ఎందుకంటే నేను చెప్పేవి చాలా చిన్ని విషయాలు. 2 పేజీలు చదువు, చిన్న చిన్న గోరుముద్దల్లాగా. కానీ ఐ నో దట్ యూ నీడ్ దట్ కోచ్ ఆర్ గైడ్ ఆర్ కృష్ణ హూఎవర్ కాల్డ్. యూ నీడ్ దట్. అది మీరు టచ్‌లోకొచ్చి ఆ సమూహం అయితే కావాలి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ లైక్ నోట్ చేసేసుకొని హోంవర్క్ కాదు ఇది. వెళ్ళినాక మేము నేర్చేసుకున్నాము. నో, దిస్ ఈస్ నాట్ స్కూల్ సబ్జెక్ట్ దట్ ఐ యామ్ టీచింగ్. ఓకే. సో 90 డేస్ లెట్స్ ఇప్పుడు నేను చెప్పే ఇంప్లిమెంటేషన్‌లోకి నెక్స్ట్ 90 డేస్‌లో మనం తీసుకొస్తాం. ఓకే. లెట్స్ మీట్ టుమారో నైట్ ఇన్ ద సెమినార్. డాక్టర్ ప్రియాంక సెమినార్. ఓకే. ఆల్ ది బెస్ట్. బై. గుడ్ నైట్.